యువకులకి ఉద్యోగాలు ఉపాధి కూడా రాబోతుంది. ఈ ప్రజాప్రభుత్వం లక్ష్యం అభివృద్ధి వికేంద్రీకరణ. క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ అనేది మేము గతంలో చేసి చూపించాం, ఇప్పుడు ఇంకా వేగంగా చేస్తున్నాం. అన్ని ప్రాంతాలు సమగ్ర అభివృద్ధి అనేది చాలా చాలా అవసరం. సో అనంతపూర్లో ఆటోమోటివ్ వ్యాలీ, అనంతపూర్ కర్నూలులో రెన్యూబుల్ ఎనర్జీ వ్యాలీ, కడప చిత్తూరులో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్, కర్నూలులో డ్రోన్ సిటీ, ప్రకాశం జిల్లాలో చిగల కంప్రెస్డ్ బయోగ్యాస్ హబ్, ఇంకో పక్కన నెల్లూరులో ఇప్పటికీ అనేక డైవర్సిఫైడ్ ఇండస్ట్రీస్, ఎయిర్ కండిషనింగ్ హబ్. భారతదేశానికే కాదు ప్రపంచానికి ఒక ఎయిర్ కండిషనింగ్ హబ్గా నెల్లూరుని తయారు చేస్తున్నాం. రాజధాని ప్రాంతంగా వచ్చేగల క్వాంటమ్ కంప్యూటింగ్, ఉభయ గోదావరి జిల్లాలో పెద్ద ఎత్తున ఆక్వా ప్రోత్సహిస్తున్నాం, రిఫైనరీస్ కూడా వస్తున్నాయి, పోర్ట్లెడ్ ఎకానమీ వస్తుంది. ఉత్తరాంధ్రకు వచ్చేగల ఫార్మా, మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్, జీసీసీ, డేటా సిటీ, ఇవన్నీ కూడా స్టీల్ సిటీ, ఇవన్నీ కూడా రూపొందిస్తున్నాం. ఇక్కడ కేవలం ఒక కంపెనీ తీసుకొస్తాం మా లక్ష్యం కాదు, మొత్తం ఎకో సిస్టమ్ తీసుకొస్తాం. ఒక గూగుల్ వచ్చేసిందని మేము ఇక్కడ సంబరాలు చేసుకోవట్లేదు, నెక్స్ట్ ఏంటని మేము వర్కౌట్ చేస్తున్నాం. 1 గిగావాట్ డన్, వాళ్ళది 1 గిగావాట్ అయింది, సిఫీ ఒక 500 మెగావాట్ అయింది, ఇంకొక 4.5 గిగావాట్ చేయాలి. మా టార్గెట్ 6 గిగావాట్ చేసి చూపిస్తాం, సాధిస్తాం. వాళ్ళని తీసుకొస్తాం, మొత్తం ఎకో సిస్టమ్ తీసుకొస్తాం. ఎందుకంటే సర్వర్స్ తయారు చేయాలి, రేపు దానికి కావాల్సిన గ్రీన్ ఎనర్జీ తీసుకురావాలి, మొత్తం ఎకో సిస్టమ్ ఏర్పాటు చేయాలి. మేము బలంగా నమ్మేది వర్టికల్ హారిజాంటల్ ఇంటిగ్రేషన్. అంటే వర్టికల్ అంటే ఇప్పుడు సెల్ ఫోన్ ఉంది, సెల్ ఫోన్లో అనేక కాంపోనెంట్స్ ఉంటుంది, హౌసింగ్, కెమెరా లెన్స్, బ్యాటరీ, స్క్రీన్, యాక్సెసరీస్ అన్నీ ఉంటాయి. ఇది వర్టికల్స్. హారిజాంటల్ వచ్చేగల ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, స్కిల్ డెవలప్మెంట్, స్పెషలైజ్డ్ కోర్సెస్. సో నా ఆస్ట్రేలియాకి వెళ్ళి వచ్చిన తర్వాత సుమారుగా 4 యూనివర్సిటీస్తో మేము డిసైడ్ చేసాం ముందరికి వెళ్తాం. గొట్టిపాటి రవణ సబ్జెక్ట్ అదేంటంటే ఫస్ట్ది రెన్యూబుల్ ఎనర్జీ, సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్, దానికి బ్యాచిలర్ ప్రోగ్రామ్, మాస్టర్స్ ప్రోగ్రామ్, పిహెచ్డి రీసెర్చ్, ర్యాపిడ్ ప్రొటోటైపింగ్ అంతా ఒక క్లస్టర్లో తీసుకొద్దాం. జేమ్స్ కుక్ యూనివర్సిటీతో ఆక్వా క్లస్టర్, అదేవిధంగా అనేక యూనివర్సిటీస్తో ఇక్కడ క్వాంటమ్ వ్యాలీ, గ్రిఫిట్ లాంటి అద్భుతమైన యూనివర్సిటీస్తో స్పోర్ట్స్ ఎకోసిస్టమ్. సో అభివృద్ధి వికేంద్రీకరణ అనేది మా కార్నర్ స్టోన్ అని చేసి చూపించాం గతంలో. ఈసారి మరింత వేగంగా మేము అది ముందలు తీసుకెళ్తున్నాం. సమ్మిట్లో సుమారుగా 2.7 లక్షల కోట్ల పెట్టుబడికి, తద్వారా 2.5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే కంపెనీలకి శంకుస్థాపన కూడా మేము చేయబోతున్నాం. మాకు ఇది ఏంటంటే పార్ట్నర్షిప్ సమ్మిట్ అనేది ఏదో పెట్టుబడులు వస్తారు, ప్రభుత్వం ఉంటుంది, ఒప్పందాల కోసమే మాత్రమే కాదు. ఈ పార్ట్నర్షిప్ అనేది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న యువతకి ఉన్న ఆశలు తీర్చే విధంగా పెడుతున్నాం. అంటే వాళ్ళకున్న ఆస్పిరేషన్స్ ఏంటి అర్థం చేసుకుని రాబోయే రోజుల్లో ఎలాంటి సెక్టర్స్లో టెక్నాలజీ ఎలా ఇంప్రూవ్ కాబోతుంది, దాంట్లో ఆంధ్ర రాష్ట్రం పాత్ర ఏంటి, భారతదేశ పాత్ర ఏంటి, ఈ మొత్తం ఇంటిగ్రేట్ చేసి మనకి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులకి ఎట్లా పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఉపాధి కల్పించే లక్ష్యంతో మేము ఇది ఏర్పాటు చేస్తున్నాం. ఇది ఏంటంటే అక్రాస్ ఆల్ సెక్టర్స్ ఒక లీడర్షిప్ పొజిషన్ తీసుకోవాలని. ఒక రెన్యూబుల్ ఎనర్జీలో చూస్తే 5 out of 10 మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాయి. మీరు డేటా సిటీలో తీసుకుంటే, మీరు డేటా సెంటర్స్లో ఆల్ టాప్ డేటా సెంటర్ డెవలపర్స్ విల్ కమ్ టు ఆంధ్రప్రదేశ్. దాంట్లో మీకు ఎలాంటి డౌట్ వస్తుంది. స్టీల్, అల్యూమినియం, ఇట్లా కొన్ని సెక్టర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మన అగ్రిటెక్, డ్రోన్స్, పామాయిల్లో ఆల్రెడీ వీ హ్యావ్ ఎ వెరీ స్ట్రాంగ్ పొజిషన్. అగ్రికల్చర్, హార్టికల్చర్, కమాడిటీస్లో కూడా స్ట్రాంగ్ పొజిషన్ తీసుకున్నారు. డ్రాగన్ ఫ్రూట్, మన చీకు, సపోటా, అదేవిధంగా మనకి బనానా, స్ట్రాంగ్ పొజిషన్స్ తీసుకున్నాం. ఒక సెక్టర్లో ఉంటే నెంబర్ 1 కానీ నెంబర్ 2 ఉండాలి, అంతే, నో నెంబర్ 3. అలా స్ట్రాంగ్ పొజిషన్స్ తీసుకునే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. ఈ పార్ట్నర్షిప్ ఏంటంటే ఒక 3-way పార్ట్నర్షిప్గా మేము చూస్తున్నాం. ఒక ఇన్వెస్టరు, ప్రభుత్వం, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ముగ్గురు కలిసికట్టి వస్తేనే అన్ని రంగాల్లో ఆంధ్ర రాష్ట్రం మేము నంబర్ 1 చేయగలుగుతాం.
సో ముగ్గురు కలిసి రావాలి.